ప్రభు వాక్కు మన మధ్య విప్పబోతూ ఉన్నాడు. ప్రభు స్వరం మన మధ్య వినిపించబోతూ ఉన్నది. మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా ఉన్న స్థలములలో తన యొక్క అద్భుత కార్యాలు చేస్తారు అనే నమ్మకముతో ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు గొర్రెలవని. తనను అనుసరిస్తున్న వారి నీ సన్నిధిలో, నీ శిలువ చెంత, నీ శరీరం చెంత ఉండి ప్రభువా, నా హృదయం ఇప్పుడు నిన్ను స్తుతించుచుండగా నా మొరాలకించు ప్రభువా. పరిశుద్ధమా ఆత్మమా నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎంతో మంది హేళన చేస్తూ ఉన్నాడు. నీ ఉన్న స్థితి ఏంటో నీకు తెలుసా? నీవు మహారాజు. నీ 7 వరములతో దీవించరా, అనుబంధమనాలోకిరా. నీ 7 వరములతో మన జీవితాలను కదిలించబోతూ ఉన్నాడు. తన యొక్క వాక్కును మన హృదయంలో విరచబోతూ ఉన్నాడు. ప్రభుని యొక్క వాక్కును ఆలకించుదాం. పరిశుద్ధాత్మ ప్రభుని సన్నిధిలో ఉన్న మనము, ఆయన పాదపీఠము దగ్గర ఉన్న మనము, ఆయన శిలువ చెంత ఉన్న మనము ఆ క్రీస్తు ప్రభుని శ్రమలను గురించి ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. శిలువ చెంతలో ఉన్న నీవు నేను ఆ శిలువను చూస్తూ ఆ ప్రభుని మన యొక్క హృదయంలోనికి స్వీకరించుకుందాం. నీకు తెలుసా ఎలా నీవు ప్రభుని ముందు ఉన్నావో తెలుసా అన్నప్పుడు, నా ప్రభుని ముందు నేను ఏ స్థితిలో ఉన్నది నాకు గొప్పే. నా ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడు, అందుకు దాన్ని నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నానని ప్రభుని పొగుడుతూ ఆత్మదేవా, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు ఆత్మదేవుని స్తుతించు. ఆత్మదేవుని యొక్క అభిషేకము మన జీవితాలలో జరగాలి. సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మాట్లాడడానికి, వ్యక్తిగతముగా మాట్లాడడానికి, మనస్ఫూర్తిగా మాట్లాడడానికి హృదయం బద్దలు తట్టుకొని ఇదిగా కూడా స్వరమెత్తి ప్రభుని స్తుతించుదాం. ఎవరిని కూడా సిగ్గుపడొద్దు. దావీదు అంతటి మహారాజే, గొప్ప రాజే తను ఉన్న స్థితిని మర్చిపోతూ ఉన్నాడు. ప్రభుని సన్నిధిలో, తన ప్రభుని సన్నిధిలో ఉండి తనను తాను మైమర్చిపోతూ ఉన్నాడు. తన వస్త్రములన్నీ ఊడిపోతూ ఉన్నాడు.
ఉంచుకుని ఉన్నాడు. తన కృపలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మ మన మీదకి రావాలి అని, వాక్కు రూపంలో మన మీదకి రావాలి అని, మన మధ్యకు రావాలి అని, మనతో మాట్లాడాలి అని, మన యొక్క హృదయాన్ని తన యొక్క వాక్కు చేత కాల్చాలి అని ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు మనము ఎంతగానో ఇదిగో ఆ యొక్క విచారణ దేవాలయం నుండి ఇక్కడి వరకు ఈ సమయంలో, ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో ఎన్నో రకమైనటువంటి ఆటంకాలను మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులను మనం గురి అవుతూ ఉన్నాం. అయినను ప్రభు తన యొక్క బలమును మనకిచ్చి ఇక్కడి వరకు తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకురావడమే కాదు, తను మనకు ముఖాముఖిగా కనపడుతూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుని మాట్లాడు. ఆత్మదేవుడు మన ముందు విరిగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. తల్లాడ నుండి ఇక్కడి వరకు శిలువ రూపంలో ప్రభుని ఆరాధించుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మన హృదయంలో ఆ వాక్కులైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆ వాక్కు ఏ విధముగా మన మధ్యకు రాబోతూ ఉన్నాడు, ఏ విధముగా తన వాక్కును మన మధ్య విరుచబోతూ ఉన్నాడు, ప్రత్యేక విధముగా ధ్యానం చేద్దాం. ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎన్నో రోగాలతో తన స్వరముతో మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. తన చెవి యొగ్గి మన స్వరాన్ని వినబోతూ ఉన్నాడు. ఆ ప్రభుని స్తుతించడానికి, ఆ ప్రభుని గణపరచడానికి, ఆ ప్రభుతో ఏకమై జీవించడానికి నీవు సిగ్గుపడకు. నీవు తలొగ్గి ప్రభుని స్తుతించు. నాయనా, నా జీవితం ఇది ప్రభువా అని ప్రభువుని ముందు నీ యొక్క స్వరమును వినిపించు, నీ గోడు వినిపించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున స్వస్థత పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున సమాధానముతో తిరిగి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క శాంతి మీతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్. నీకు ఇచ్చి ఉన్నాడు, కొత్త కుటుంబాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఇంత గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తూ ఉంటే ప్రభుని స్తుతించడానికి నువ్వు వెనుకంచి వేస్తూ ఉన్నావా? ఆయనను ఆరాధించడానికి నీవు సిగ్గుపడుచు ఉన్నావా? ప్రభుని ముందు ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టి ఈ సమయంలో నిన్ను చూస్తున్న ప్రభు నీ మొర వినడానికి తన చెవులకి నేను వింటూ ఉన్నాడు. నీ పాపము అనేటువంటి అడ్డు కూడా నీకును ప్రభువునికి మధ్య నిలుస్తూ ఉన్నది. దానిని ఈ రోజు ప్రభు కోసం నువ్వు ఏ విధముగా నిన్ను నీవు సమర్పించుకోవడానికి సిద్ధముగా ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు ప్రభుని, ఆరాధించు ప్రభుని. స్తుతులు అనేటువంటి సింహాసనం మీద ఆసీనుడు అయి ఉన్నాడు ప్రభువు. ప్రభుని స్తుతించడానికి వెనుక ఆత్మరూపంలో వాక్కు వినబడుతున్నది. ఈ దివ్యస ప్రసాదం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే వాంఛ వెనకంజలేదు. పరిశుద్ధాత్మ దైవమా, ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించు. ఆత్మ మర్మలను మా మీద కురిపించు. రేపు నోవాకు నావును లేపిన దేవా, నా జీవిత నావును లేపు. ప్రభువా, స్వరమెత్తి మాట్లాడు. నీ కనులు విప్పి నా వైపు చూడు ప్రభువా. నీ బిడ్డలు ప్రభువా లోకంలో నలిగిపోతూ ఉన్నారు పిశాచ శక్తుల చేత ప్రభువా.
దయగల ప్రభువా, నమ్మకమైన నా నజరేతు వాడా, నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏ గొప్ప సమయంలో నాయనా, ఈ గొప్ప సన్నిధిలో ప్రభువా, మీరు మా మధ్యన ఉండి మీరు మాతో మాట్లాడడానికి మా మధ్యకు వచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. చూచుచున్న దేవుడు నీవు ప్రభువా, నడిపించువాడు నీవు ప్రభువా, కరుణించువాడు నీవు ప్రభువా, ప్రేమించువాడు నీవు తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డతో నీ మాట నా నోట వచ్చి ప్రతి ఒక్కరి హృదయాలను తెరిపించండి. ప్రతి ఒక్క హృదయాలను యొక్క వాక్కు నా జీవితం ఏంటో నీకు తెలుసు ప్రభువా, నా స్థితి ఏంటో నీకు తెలుసు. ఆరాధనీయుడా నీకు వందనములు ప్రభువా అంటూ ప్రభునికి స్తుతించు. స్థుతులనేటువంటి సింహాసనము మీద నుండి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని తన యొక్క కనుచూపుతో చూస్తూ ఉన్నాడు ప్రభు. ఆయనను ఆరాధించడం మానకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. శిలువ చెంత ఉన్న నీవు ఆ ప్రభు యొక్క శక్తి ప్రభు మనకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాడు తనను తాను తెగించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు కోసం ఆకలిగి ఉన్నటువంటి యూదా ప్రజలు, ఇశ్రాయేలీయులు క్రీస్తు ప్రభు పర్వతము చెంతన తన యొక్క వాక్కును విప్పుతూ ఉన్నప్పుడు వారు శారీరకంగా ఆకలితో ఉన్నారు, ఆత్మీయంగా ఆకలితో ఉన్నారు. ఎందుకంటే వారు విడువబడి ఉన్నారు. వారిని విడిచిపెట్టేవేయబడిన వారినిగా పరిగణించి వారికి చేయూతనివ్వడానికి కూడా సాహసించక ఇదిగో వారిని వదిలివేస్తూ ఉన్నారు పరిసయ్యులు, ధర్మశాస్త్ర దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దిగిరావయ్యా, నీ ఏడు వరములను మాతో ఉంచగరావా. రావా రావా పరిశుద్ధాత్మ రావా రావా. రావా
దూరం